హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు మరొక స్కాలర్షిప్స్ అయితే మీ ముందుకైతే వచ్చాను. అదేంటంటే కోటక్ కన్యా స్కాలర్షిప్ 2026 అండ్ 27 అనమాట. ఇది మరీ ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి యూజీ కోర్సెస్ లో అడుగు పెడుతుంటారో, బీటెక్ కానివ్వండి, లేదంటే ఎల్ఎల్బి కానివ్వండి, మరియు ఏదైతే యూజీ కోర్సెస్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో అడ్మిషన్ అయితే పొంది ఉంటారో వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీరు మన ఛానల్లో ఒకసారి చెక్ చేస్తే ఇప్పటికే 2 స్కాలర్షిప్స్ గురించి అయితే అవైతే లైవ్ లో అయితే ఉన్నాయన్నమాట. అది ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి పరివర్తన్ స్కాలర్షిప్ అనమాట. ఈ 2 స్కాలర్షిప్స్ వచ్చి మనకు మన వెంకీ మీసేవ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అనేది మీరు 1వ తరగతి నుంచి పీజీ వరకు కూడా ఆ స్కాలర్షిప్స్ అయితే పొందేదానికి అవకాశం ఉంది. అలాగే అబ్రాడ్ లో చదవడానికి కూడా ఆ స్కాలర్షిప్ అయితే ఇస్తారు. కాబట్టి ఆ స్కాలర్షిప్ ను కూడా, ఆ వీడియోను కూడా ఒకసారి చెక్ చేయండి. మరొకటి పరివర్తన స్కాలర్షిప్ కు సంబంధించి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రెసెంట్ అయితే లైవ్ లో ఉంది. అది కూడా పీజీ వరకు అయితే ఆ పరివర్తన స్కాలర్షిప్స్ ను కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు వదిలిన వాటిలో మనకు 1 నుంచి 12వ తరగతి వరకు మీరు ఆ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి పరివర్తన దానికి అనమాట. ఇది మరొక స్కాలర్షిప్ అనమాట, కోటక్ కన్యా స్కాలర్షిప్ 2026 అండ్ 27. ఇది ప్రత్యేకంగా గర్ల్స్ స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ కోసం అయితే ఈ స్కాలర్షిప్స్ అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ దాదాపు 17 సంవత్సరాలుగా అయితే దీన్ని అయితే నిర్వహిస్తుంది. ఈ వీడియోలో 2026-27కు సంబంధించి ఈ కోటక్ కన్యా స్కాలర్షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, మరియు ఏ కోర్సెస్ లో వాళ్ళు జాయిన్ అయ్యి ఉండాలి, మరియు ఎంత స్కాలర్షిప్ ఇస్తారు, మరియు ఎన్నేళ్ళు ఇస్తారు, అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్న పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేటివి మీకు అందుతాయన్నమాట. మరీ ముఖ్యంగా నేను ప్రతి ఒక్కసారి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ గురించి అయితే ఎందుకు వీడియో చేస్తానంటే, ఈ నేను చేసే వీడియో వల్ల కనీసం ఒక్కరికైనా ఆ స్కాలర్షిప్ అందితే వాళ్ళు మన ఛానల్ ని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారని ఈ స్కాలర్షిప్స్ గురించి అయితే ఎప్పుడు కొత్త స్కాలర్షిప్స్ వచ్చినా వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, అడ్మిషన్స్ తో పాటు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే ఒకసారి చూద్దాము. ఇది కోటక్ కన్యా స్కాలర్షిప్ 2026 అండ్ 27. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే మీ మెయిల్ ఐడి మరియు మీ పాస్వర్డ్ తో అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. అది కూడా మీకు అయితే చూపిస్తాను. షీ ఈజ్ 1 in a million అని మనకు ఈ మోటోతో అయితే ఈ కోటక్ కన్యా స్కాలర్షిప్ అయితే అందిస్తున్నారు. ఇందులో మీరు చూడొచ్చు, ఇంజనీరింగ్, మెడిసిన్, లీగల్, ఆర్కిటెక్చర్, అలాగే డిజైన్ ఈ కోర్సెస్ లో అడ్మిషన్ పొందిన, ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్క గర్ల్ స్టూడెంట్ అయితే దీనికైతే ఎలిజిబుల్ అవుతుంది. మెంటర్షిప్, అలాగే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్స్, అలాగే కెరీర్ రెడీనెస్ మరియు మెంటల్ వెల్నెస్ సంబంధించి ఈ ట్రైనింగ్స్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ ద్వారా అనమాట. ఇందులో మీకు 1.5 lakhs per year టిల్ కోర్స్ కంప్లీషన్, అంటే మీకు ప్రతి సంవత్సరానికి 1.5 లక్ష రూపాయలు ఈ స్కాలర్షిప్స్ అయితే అందిస్తారనమాట ప్రతి సంవత్సరానికి. తర్వాత మీరు రెన్యువల్ చేసుకుంటే మీ కోర్స్ కంప్లీషన్ వరకు కూడా ఈ స్కాలర్షిప్ అనేది మీకు అందుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఒకసారి చూస్తే, అబౌట్ ద ప్రోగ్రామ్ అని ఈ కోటక్ కన్యా స్కాలర్షిప్ 2026 అండ్ 27 ఈజ్ ఏ కొలాబరేటివ్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ బై కోటక్ మహీంద్రా గ్రూప్ అనేది దీన్ని అయితే అందిస్తుంది అనమాట. పార్ట్నర్షిప్ విత్ ద కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, కేఈఎఫ్ అనే పేరుతో ఈ ఫౌండేషన్ ద్వారా ఈ స్కాలర్షిప్స్ అయితే అందిస్తుంది. టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద డిజర్వింగ్ గర్ల్ స్టూడెంట్స్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్, ఎనేబులింగ్ దెమ్ టు పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రొఫెషనల్ ఫీల్డ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ క్లాస్ 12. అంటే మీ ఇంటర్మీడియట్ తర్వాత మిమ్మల్ని హైయర్ ఎడ్యుకేషన్ లో ఉంచడానికి ఈ స్కాలర్షిప్స్ అయితే ఇస్తున్నట్టు మనకు తెలపడం జరిగింది. ఫర్ ద 2026 కోటక్ కన్యా స్కాలర్షిప్ ఎలిజిబుల్ గర్ల్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ క్లాస్ 12 and wish to enroll in reputable professional graduation courses like MBBS, architecture, design, integrated LLB and others are invited to apply అని ఇవ్వడం జరిగింది. Selected students will receive a scholarship of 1.5 lakhs per year to help their academic expenses until they complete their degree అని ఇవ్వడం జరిగింది. మీ డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ
స్కాలర్షిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సంవత్సరానికి 1.5 లక్ష అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ అమౌంట్ అనమాట. ఇట్స్ ఏ హ్యూజ్ అమౌంట్. మీరు ఇందులో సెలెక్ట్ అయితే మీకు మీ బీటెక్ కి దాదాపు 6 లక్షల రూపాయలు ఈ స్కాలర్షిప్ ద్వారా పొందవచ్చు. అబౌట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అని మనకు 1985 నుంచి లీడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గా ఈ కోటక్ మహీంద్రా గ్రూప్ అనేది ఎస్టాబ్లిష్ అయితే అయిందనమాట. మరియు 2003లో కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్ గా ఈ గ్రూప్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ కంపెనీ ఒకటి మనకు బ్యాంకింగ్ లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే పొంది మనకు కోటక్ మహీంద్రా బ్యాంకుగా అయితే ఇది స్థిరపడింది. ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ కేఎంబిఎల్ గా మనకు దేశవ్యాప్తంగా అనేక బ్రాంచులతో ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సర్వీసెస్ అయితే అందిస్తుంది. కోటక్ మహీంద్రా గ్రూప్ హ్యాస్ ఏ గ్లోబల్ ప్రెసెన్స్ త్రూ సబ్సిడరీస్ ఇన్ ద యూకే, యుఎస్ఏ అండ్ ద గల్ఫ్ రీజియన్, అలాగే సింగపూర్, మారిటస్ విత్ ఆఫీసెస్ ఇన్ లండన్, న్యూయార్క్, దుబాయ్, అబుదాబి, సింగపూర్ అండ్ మారిషస్ రెస్పెక్టివ్లీ యాజ్ ఆన్ 31st March 2026. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ హ్యాస్ ఏ నేషనల్ ఫుట్ ప్రింట్ ఆఫ్ 1948 బ్రాంచ్లు, అలాగే 3291 ఏటీఎంస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. అలాగే గిఫ్ట్ సిటీ దుబాయ్ లో కూడా దీనికి సంబంధించిన బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అబౌట్ కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా ఈ స్కాలర్షిప్స్ అయితే మనకు అందిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే స్కిల్స్ మరియు ఇతర సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి గర్ల్స్ స్టూడెంట్స్ కి ఈ స్కాలర్షిప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నట్టు ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇప్పుడు దీనికి మీరు ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఇది లాస్ట్ డేట్ అనమాట కోటక్ కన్యా స్కాలర్షిప్ కి. మరియు ఎలిజిబిలిటీ వచ్చి ఓపెన్ ఫర్ మెరిటీషియస్ గర్ల్ స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా. దేశవ్యాప్తంగా ఉన్న గర్ల్ స్టూడెంట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు. మరియు 75% మార్క్స్ అయితే పొంది ఉండాలి మీ 12th బోర్డ్ ఎగ్జామినేషన్ లో. అంటే మీ ఇంటర్మీడియట్ లో 75% 750 పైన మార్కులు పొందిన స్టూడెంట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే 6 లక్షల ఫ్యామిలీ ఇన్కమ్ బిలో అయితే ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎవరైతే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అయితే పొంది ఉంటారో 2026-27కు సంబంధించి రిప్యూటెడ్ కాలేజెస్ లైక్ ఎన్ఐఆర్ఎఫ్, ఎన్ఏఏసి, నాక్ అక్రిడిటెడ్ ఫర్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్, అలాగే సచ్ యాజ్ ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి, అలాగే ఇంటిగ్రేటెడ్ బిఎస్, ఎంఎస్, అలాగే ఐఎస్ఈఆర్, ఐఐఎస్సి బెంగళూరు అండ్ సమ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఈ ఎన్ఐఆర్ఎఫ్, నాక్ అక్రిడిటెడ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలలో మీరు ఈ అడ్మిషన్ అయితే పొంది ఉంటే మీరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే కోటక్ మహీంద్రా గ్రూప్ కు సంబంధించిన ఎంప్లాయీస్, అలాగే బడ్డీ ఫర్ స్టడీ ఫౌండేషన్ నుంచి బడ్డీ ఫర్ స్టడీ ఏదైతే మనకు స్కాలర్షిప్స్ ని ప్రొవైడ్ చేసే వెబ్సైట్ ఉందో అందులో పనిచేసే ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళ పిల్లలు అయితే నాట్ ఎలిజిబుల్ అవుతారు. రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కాలర్షిప్ అనమాట. ఇక్కడ బెనిఫిట్స్ అయితే మీరు చూడొచ్చు. 1.5 lakhs per year will be given in each selected scholar till completion of her professional graduation కోర్స్ ఆర్ డిగ్రీ అని ఇవ్వడం జరిగింది. మీ పూర్తి కోర్స్ కంప్లీట్ అయినంత వరకు ఈ అమౌంట్ అయితే ఇస్తారు. ద స్కాలర్షిప్ అమౌంట్ అండర్ కోటక్ కన్యా స్కాలర్షిప్ షుడ్ బి యూటిలైజ్డ్ టు కవర్ మీరు అకాడమిక్ ఎక్స్పెన్సెస్ కోసం, అలాగే ట్యూషన్ ఫీ, అలాగే హాస్టల్ ఫీ, ఇంటర్నెట్, ట్రాన్స్పోర్టేషన్, ల్యాప్టాప్స్, బుక్స్ అండ్ స్టేషనరీ కోసం అయితే ఈ స్కాలర్షిప్ అమౌంట్ అయితే మీరైతే యూజ్ చేయొచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని స్కాలర్షిప్ సెలెక్షన్ అండ్ అమౌంట్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ విల్ బి అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనే కొన్ని కండిషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఫుల్ క్రైటీరియా ఏదైతే ఫుల్ఫిల్ అయితేనే మీకు ఈ అమౌంట్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మీరు అయితే చూడొచ్చు. ఇంటర్ మార్క్స్ మెమో కావాలి, అలాగే మీ ఇన్కమ్ ప్రూఫ్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి, అలాగే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళైతే వాళ్ళకు 2025-26 కి సంబంధించి ఆ ఐటీ రిటర్న్స్ అయితే కావాలి. మరియు ఫీ స్ట్రక్చర్ అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 కి సంబంధించి మీ కాలేజ్ నుంచి ఫీ స్ట్రక్చర్, అలాగే బోనఫైడ్ సర్టిఫికేట్ అనమాట. కాలేజ్ లేదా లెటర్ ఫ్రమ్ కాలేజ్, బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదంటే లెటర్ ఫ్రమ్ కాలేజ్ అయితే అవసరం అవుతుంది. అలాగే కాలేజ్ సీట్ అలొకేషన్ డాక్యుమెంట్, అంటే మీరు జోసా ద్వారా సీట్ పొంది ఉంటే జోసా అలాట్మెంట్ ఆర్డర్, అలాగే లేదు ఎంసెట్ ద్వారా సీట్ పొంది ఉంటే ఎంసెట్ అలాట్మెంట్ ఆర్డర్, మరియు
ఇతర డాక్యుమెంట్స్ అలాట్మెంట్ కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉంటే అవి అయితే అవసరమవుతాయి. మరియు కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ కార్డ్, ఒకవేళ మీరు ఎంసెట్ ద్వారా కాకుండా యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఓన్ గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాయి కాబట్టి వాటికి సంబంధించిన స్కోర్ కార్డ్, అలాగే ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్, ఒకవేళ సింగిల్ పేరెంట్ లేదా ఆర్ఫన్ క్యాండిడేట్స్ అయితే డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ద పేరెంట్స్ షుడ్ బి సబ్మిటెడ్ అనమాట. అలాగే ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద హౌస్, మీ ఇంటి ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు కలిగి ఉండాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడే మీరు అప్లై నౌ మీద అయితే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే మీరు బడ్డీ ఫర్ స్టడీకి లాగిన్ అయితే అవుతారు. ఇంతకుముందే మీరు కొన్ని స్కాలర్షిప్స్ కి అయితే అప్లై చేసుకుంటారు కాబట్టి మీ ఈమెయిల్ ఐడి లేదా మీ మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు. జీమెయిల్ ఐడిని కూడా యూజ్ చేసి, ఒకవేళ మీరు ఇంకా రిజిస్టర్ అయితే కాకుండా ఉంటే మీరు డైరెక్ట్ గా అక్కడ రిజిస్టర్ నౌ మీద అయితే కూడా క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. తర్వాత లాగిన్ అయ్యి మీ స్టార్ట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద యాక్సెప్ట్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ అయితే చేశారంటే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. తర్వాత ప్రాసెస్ అనేది మీకు మెయిల్ ఐడి లో అన్ని డీటెయిల్స్ అయితే మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ కోటక్ కన్యా స్కాలర్షిప్ 2026 and 27? ఇదైతే మనకు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు అన్నది తెలియకపోతే మనం అప్లై చేసిన వేస్ట్ అవుతుంది. ద సెలక్షన్ ఆఫ్ స్కాలర్స్ ఫర్ ద కోటక్ కన్యా స్కాలర్షిప్ విల్ బి బేస్డ్ ఆన్ ద అకాడమిక్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద అప్లికెంట్స్ అనమాట. ఇక్కడ ద సెలక్షన్ ఈజ్ ఏ మల్టీ స్టేజ్ ప్రాసెస్ యాజ్ డీటెయిల్ బిలో అని. ఇనిషియల్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికెంట్స్ విల్ బి బేస్డ్ ఆన్ అకాడమిక్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అయితే బేస్ చేసుకుని ఇనిషియల్ షార్ట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత టాప్ పెర్ఫార్మింగ్ గర్ల్ స్టూడెంట్స్ విల్ అపియర్ ఫర్ 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. తర్వాత ఫైనల్ సెలక్షన్ అండ్ ద అవార్డింగ్ ఆఫ్ ద స్కాలర్షిప్ విల్ బి బేస్డ్ ఆన్ ద ర్యాంక్ ఆర్డర్ అండ్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనమాట. ఈ విధంగా అయితే మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మరియు 1 year కి మాత్రమే ఇస్తారా ఈ స్కాలర్షిప్ అంటే లేదు, మీ కోర్స్ అంతా పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు ఇస్తారు. స్కాలర్షిప్ అనేది రెన్యువల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దానికోసం మీరు చేయాల్సింది డ్రాప్ అవుట్ అయితే అవ్వకూడదు. అలాగే డిసిప్లినరీ ఇష్యూస్ ఏవైనా మీ మీద ఉంటే ఆ స్కాలర్షిప్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 6 CGPA ఇయర్లీ ఆ స్కోర్ అయితే మీరు పొందితేనే, ఏదైతే మీ సెమిస్టర్ లో కానివ్వండి మీ ఇయర్లీ ఎగ్జామ్స్ లో ఆ 6 CGPA పొందితేనే తర్వాత మీరు రెన్యువల్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. మరియు ఎవ్రీ ఇయర్ మీరు ఆ రెన్యువల్ చేసుకోవాల్సిందే. మరియు అది కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుందని ఇక్కడ తెలపడం జరిగింది. తర్వాత మీకు ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ద కోటక్ కన్యా స్కాలర్షిప్ హౌ విల్ బి ద సెలెక్టెడ్ స్కాలర్ రిసీవ్ ద స్కాలర్షిప్ ఫండ్ అంటే మీకు ఎవరైతే 18 years అబోవ్ ఉంటారో వాళ్ళకైతే వాళ్ళ స్టూడెంట్ అకౌంట్ లకైతే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 18 years బిలో ఉంటే కన్నా ఎవరైతే అక్కడ వాళ్ళ పేరెంట్ ఉంటారో ఆ పేరెంట్ కి అయితే ఈ అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ద స్కాలర్ మస్ట్ అప్లోడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అండ్ ద ఆన్లైన్ స్కాలర్స్ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఇవ్వడం జరిగింది ఫర్ ఈచ్ సెమిస్టర్ అనమాట. ద ఫీ స్ట్రక్చర్ అండ్ ఫీ రిసిప్ట్స్ ఆఫ్ ద ఈచ్ అకాడమిక్ ఇయర్ దట్ హ్యావ్ ప్రోగ్రెస్డ్ టు ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అని వారికి సంబంధించి ప్రతి ఇయర్ కి సంబంధించిన ప్రోగ్రెస్ మరియు మీరు ఫీ స్ట్రక్చర్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే సబ్మిట్ చేస్తే మీరు రెన్యువల్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఐఎమ్ కరెంట్లీ స్టడీయింగ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ ద స్ట్రీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిజిబుల్ కోర్సెస్ అండర్ కోటక్ కన్యా స్కాలర్షిప్. కెన్ ఐ అప్లై ఫర్ ద స్కాలర్షిప్ అంటే ఎస్, యూ కెన్ అప్లై ఫర్ ది స్కాలర్షిప్. యూ ఫుల్ఫిల్ ద రెస్ట్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ ప్రొవైడ్ యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ అడ్మిటెడ్ టు ద ఫస్ట్ ఇయర్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2026 అని. మీరు ఫస్ట్ ఇయర్ లో ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఐ హావ్ టేకెన్ ఏ ఇయర్స్ బ్రేక్ టు ప్రిపేర్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. కెన్ ఐ అప్లై ఫర్ ది స్కాలర్షిప్ అంటే ఎస్, యూ కెన్ అప్లై ఫర్ దిస్ if there is only 1 year break after the యువర్ 12 ఎగ్జామ్ అనమాట. ఇంటర్మీడియట్ తర్వాత మీరు 1 year గ్యాప్ తీసుకున్నప్పటికీ ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. హౌ డు ఐ ప్రొవైడ్ ద ఇన్కమ్ ప్రూఫ్ అంటే యూ కెన్ సబ్మిట్ అన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ ITR ఇఫ్ అప్లికబుల్ అని ఇవ్వడం జరిగింది. వీటిలలో ఏదో ఒకటి అయితే మీరు ఇన్కమ్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇది ఈ కోటక్ కన్యా స్కాలర్షిప్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. మరొక స్కాలర్షిప్ కూడా ఉంది, అది కూడా నేను నెక్స్ట్ వీడియోగా అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఇక్కడ అప్లై నౌ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా సైన్ ఇన్ విత్ గూగుల్ అని అడుగుతుంది. లేదా
ఇప్పుడు రిజిస్టర్ అవ్వాలంటే క్రియేట్ అన్ అకౌంట్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి తర్వాత మీరు ఈ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసి అందులో రిజిస్టర్ అవ్వచ్చు. తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ చేసి మళ్ళీ మీరు ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మరియు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇలాంటి స్కాలర్షిప్స్ కోసం గర్ల్ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పరివర్తన ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ దానికి సంబంధించిన వీడియో, అలాగే ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్స్ కూడా ఆ వీడియోస్ కూడా మీరైతే ఒకసారి చెక్ చేసి మీరు ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.